దొంగ అసలు నిన్ను ఎలా ఎత్తుకెళ్ళాడు రాణి? చేత్తో అసలు ముట్టుకోలేదు స్వామి. తాడు తాడు రాణి చెప్పింది. ఏం రాణి? అవును స్వామి, తాడుతోనే. వాడు తాడు వేసి లాగుతున్నంతసేపు నువ్వేం చేస్తున్నట్టు చూస్తూ ఊరుకున్నావా? పాపం నిద్రవుతుందేమో స్వామి. అసలు ఇంతకీ ఆ వచ్చిందెవరో? దొంగోడా లేక బండోడా? దొంగ దొరికితే ఏం చేస్తారు? వాళ్ళని చెట్టు కట్టేసి చింత మరిగితో అమ్మ అన్నట్టు చేస్తాను. వాడిని కట్టాల్సింది చెట్టుకు కాదు, మీ అమ్మాయికి. ఎందుకంటే వాడికి మీ అమ్మాయి సహాయం కూడా ఉంది. వాడెవరు స్వామి? నేను మాత్రం కాదు స్వామి. అంజీ నువ్వా? ఎంత లేదు స్వామి, పాపం చెయ్యి అందిద్దామని. నువ్వే నిజమైన మొగాడు అయితే చిన్నగా వచ్చి నన్నే పిల్లలు అడిగి ఉండాల్సింది. దీని మీద గొడవ అనవసరం అవతారం గారు. ఇద్దరూ ఇష్టపడ్డారు గనక పెళ్లి చేసేయడం మంచిది. పెళ్ళ నేను చేసుకోను స్వామి. ఏ చెల్లి పెళ్లి కాకుండా నేను చేసుకుంటే ఏం బాగుంటుంది స్వామి. సరే, మీ చెల్లెలకు మంచి కురవాణి చూడు, 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపించేద్దాం. కానీ అంతవరకు రాణి జోలికి వెళ్ళావంటే మాత్రం జాగ్రత్త. నేను తన జోలికి వెళ్ళను స్వామి. నేనే తన జోలికి కళ్ళు రాలిపోతాయి. ఇంటికి పద. వస్తా స్వామి. మా అమ్మద్దే ఏంటి భయ్యా? స్వామీజీకి ఆ అంజిగాడు ఒక్కడే పక్క బలం అనుకుంటే ఇప్పుడు ఆడికి ఇన్స్పెక్టర్ గారు ఒకడు తోడయ్యాడ్రా. అవును బాయ్య, నీకు ఎన్నాళ్ళు ఒకడే మొగుడు అనుకుంటే ఒకడికి ఇద్దరు ఎడపెడ వాయించేస్తున్నారు పాపం. ఇద్దరు మొగుడిది ఏం చేస్తుందిరా మా అమ్మద్దే? నాకు అనుభవం లేదు. నాకు అనుభవం ఉంది. ఏడు చేస్తది? కొంపకి కొరువెట్టేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? నాకేరా బ్రహ్మాండంగా ఉన్నాను. ఎంత కష్టం వచ్చినా గుండెల్లోనే దాచుకుంటాడు బండ సన్యాసి. నాకేం కష్టం స్వామి. కన్ను పోయిందనేనా స్వామి? నాకు మీరొక కన్ను, నా చెల్లొక్క కన్ను, మోహన్ ఒక కన్ను, రాణి మరొక కన్ను. నాకు ఇన్ని కళ్ళు ఉండగా ఒక కన్ను పోతేనే స్వామి. ఆ దేవుడు లీలలో ఎవరికి అర్థం కావు. వాడిని ఒంటి కంటి బ్రతుకు బ్రతకమని శపించాడు. బయటికి చెప్పుకోడు గాని వాడి ఆశలన్నీ ఆ చెల్లెల మీదే, వాడి దిగులంతా ఆ చెల్లెల కోసమే. మోహన్, నువ్వేమీ అనుకోనంటే నిన్ను మాట అడగాలనుకుంటున్నాను. చెప్పండి స్వామీజీ. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోగలవా? స్వామీజీ. అవును మోహన్, నీకు అభ్యంతరం లేకపోతే నేను వాడితో మాట్లాడతాను. వాడు నా మాట కాదంటావు. నువ్వేమంటావు? నేను మాత్రం మీ మాట కాదంటానా స్వామీజీ? అలాగే స్వామీజీ. సంతోషం బాబు.